సభకు నమస్కారం. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చినటువంటి యానాది సోదరి అందరికీ కూడా ముందుగా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నా. నెల్లూరు జిల్లాలో పూజ్యులైనటువంటి మన శంకరన్ గారు కలెక్టర్గా పనిచేయడం అనేటువంటిది మన అదృష్టం. మిగతా జిల్లాల కంటే కూడా ఈ జిల్లాలో మొదటి నుంచి కూడా దళితులకి గిరిజనులకి కొంత మేలు జరిగిందంటే దానికి కారణం ఆ రోజు వారు శంకరన్ గారు వేసినటువంటి బాట. నెల్లూరు జిల్లాలో శంకరన్ గారు, సుజాతారావు గారు, ఈనాటి తరం రాజశేఖర్ గారు లాంటి అనేక మంది మహనీయులు కలెక్టర్లు పనిచేశారు. ఆ తరం మనకి ఈరోజు ముత్యాల రాజు గారు రావడం అనేది మన అదృష్టం అని నేను భావిస్తున్నాను. ఇవాళ కలెక్టర్లకి గతంలో కంటే కూడా చాలా ఎక్కువ బాధ్యతలు పెరిగినాయి. అయినప్పటికీ ఉన్నంతట్లో మనకి వారి ద్వారా అనేక రాబోయేటువంటి మంచి రోజులు ఉన్నాయనేటువంటిది నా భావన. అయితే 2-3 విషయాలు మాత్రం ఈ సందర్భంగా మీకు మనవి చేస్తాను. నెల్లూరు జిల్లాలో గిరిజనులతో అనేక సంవత్సరాలుగా కలిసి పనిచేస్తున్నటువంటి అనుభవం నాకు ఉంది. మంచితనానికి మారు పేరు వాళ్ళు, ఆప్యాయతకి, అనురాగానికి, నమ్మకానికి పెట్టింది పేరు గిరిజనులు. అలాంటి యొక్క యానాదులకి వాళ్ళ అనేక సమస్యలు ఉన్నాయి. బషీర్ గారు చెప్పినట్టుగా శంకరన్ లాంటి కలెక్టర్లు, ప్రభుత్వాలు ఇవాళ CJFS ల్యాండ్స్ కానీ, అసైన్మెంట్ ల్యాండ్స్ కానీ ఇస్తున్నప్పటికీ కూడా ఈ రోజు కూడా అవి పెద్దల పరం అవుతున్నాయి తప్ప నిజమైనటువంటి గిరిజనులు, దళితుల చేతుల్లో లేవనేటువంటిది వాస్తవని ఈ సందర్భంగానే మనవి చేస్తూ, వారు చేస్తున్నటువంటి పోరాటానికి భారతీయ జనతా పార్టీగా ఖచ్చితంగా మేము మా సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తాం. చక్కగా చదువుకోవాలి. ఇవాళ నాకు ఇందాక మిత్రులు మన IPS ఆఫీసర్ గారు ఒక మాట అన్నారు. యానాదులు ఎవరైతే ఉన్నారో నెల్లూరు జిల్లాలో చాలా చక్కగా వాళ్ళకు ఉన్నటువంటి చిన్న ఇల్లు అయినప్పటికీ కూడా చాలా పరిశుభ్రంగా పెట్టుకుంటారు. అది మా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి గిరిజనుల యొక్క ప్రత్యేకతని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, పరిశుభ్రతకి మారు పేరు ఈ యొక్క యానాదులు. చల్లా యానాదుల పరిస్థితి వేరు. వాళ్ళు ఇంకా కడు దుర్భర దారిద్ర్యంలో ఉన్నారు. వాళ్ళని ప్రతి కుటుంబాన్ని కూడా ఇవాళ మన యొక్క నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రభుత్వం ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ రోజు కూడా ఉంది. కాబట్టి ఈ రోజు ఉన్నటువంటి యానాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చక్కనటువంటి తెలివితేటలు ఉన్నాయి. ఇవాళ వల విసరడం అనేది అందరి వల్ల సాధ్యం కాదు. టెక్నిక్స్ అనేకం ఉన్నాయి. వాళ్ళు ఎక్కడా వెనుకబడినటువంటి వాళ్ళు కాదు. తరతరాలుగా అణగారినటువంటి ఈ యొక్క సమాజం వాళ్ళని ఇబ్బందులు గురి చేసింది కాబట్టి ఆ స్థితికి వచ్చారు. కానీ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి యావత్ యానాది సమాఖ్య ఏదైతే చేస్తున్నటువంటి ప్రతి ఉద్యమానికి భారతీయ జనతా పార్టీ వైపు నుంచి మా యొక్క పూర్తి సంఘీభావం ఉంటుందని, మీరు కేవలం ఎక్కడా కూడా భయానికి లోను కావాల్సినటువంటి అవసరం లేదు. మీకు నైతిక మద్దతు మేము ఇస్తాం. మీకు చివరగా ఒక మాట నేను మనవి చేస్తున్నాను. ఇవాళ మన యొక్క గణతంత్ర రాజ్యాంగంలో ఇవాళ నడుపుకునేటువంటి ఒక చిన్న కుటుంబం ఇవాళ మన దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయిన తర్వాత మనలో ఉన్నటువంటి యానాదులు IPS కలెక్టర్లు కావడం అనేటువంటిది అతిశయోక్తి లేదు. మీరందరూ కూడా కష్టపడి చదివి ముందుకు రావాలా అని నేను కోరుతూ, అయితే చివరగా ఒక మాట, చదువుకుంటున్నారు. ఇవాళ డిగ్రీలు వస్తున్నాయి. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలు వచ్చిన తర్వాత కూడా ఉద్యోగాలు రావట్లేదు. గిరిజనుల్లో కూడా ఆ మధ్య నా దగ్గరికి వచ్చారు. నేను MTech చేసినటువంటి ఒక మహిళను నాకు ఉద్యోగం లేదని చెప్పడం జరిగింది. అలాంటి ఒక పరిస్థితులు కూడా ఇవాళ ఉన్నాయి. అందువల్ల చదువుకున్నటువంటి నిరుద్యోగులకి ప్రభుత్వం ఖచ్చితంగా ఇంజనీరింగ్ చేసినటువంటి వాళ్ళకి 20 లక్షలు 25 లక్షలు స్వయం సహాయకమైనటువంటి ప్రోత్సాహకాలు ఇవ్వకపోయినట్టయితే ఇవాళ ఈ యువకుల్లో నిరాశ, నిస్పృహలు వచ్చి పెడదారి పట్టేటువంటి ప్రమాదం ఉంది. ప్రభుత్వాలు ఆదుకోవాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. సార్, మాకు చాలా ధైర్యం ఇచ్చారు సార్. చాలా సంతోషం సార్. యానాదులు